కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో 42 సంవత్సరాలు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు ఎన్నో అవకాశాలు కల్పించింది. ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రి కూడా పనిచేశారు. కాకపోతే ఇప్పుడు ఆయన నిర్ణయం మార్చుకొని బీఆర్ఎస్ పార్టీలో అయితే చేరబోతున్నారు. ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరిపాలన బాగుండేది, ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన అసలు బాగలేదని చెప్పి జీవన్ రెడ్డి గారు అయితే అంటున్నారు. 2014 సంవత్సరంలోనే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చెప్పి జీవన్ రెడ్డి గారికి అయితే ఆఫర్ ఇచ్చారు. కాకపోతే జీవన్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కమిట్మెంట్తో పార్టీ అయితే మారలేదు. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి ఎంపీ అరవింద్ ధర్మపురి గారు కూడా ఏమంటున్నారంటే, ఈయన పార్టీ మారడంలో తొందరపాటు పడుతున్నారని చెప్పి అరవింద్ గారు అయితే అన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెక్ పెట్టడానికి ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ నుంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కేసీఆర్ గారే నడిపిస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మంచి పనే చేస్తున్నారా, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.